సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. కులదేవత అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి వారికి కంపల్సరీ ఉంటుందండి. అవును. అయితే కొంతమంది పూర్వీకులు విషయాలు చెప్పకుండా ఈ మధ్యలో మోడర్న్ జనరేషన్ బట్టి కొంతమందికి కులదేవత అనేది తెలియదు. వాళ్ళ కులదేవత ఎవరికి పూజ చేసుకోవాలి తెలియదు. అది తెలుసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులే చెప్పాలి. అవును. వాళ్ళు చెప్పలేనప్పుడు తెలియదు కదా సార్. మరి వాళ్ళ కొంతమంది పూజారులు కానీ ఎవరన్నా అంటారు, అమ్మ మీరు ఏం చేసినా కుదరదు, మీ కులదేవతను మీరు ఇంట్లో పూజ చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది అంటారు. అప్పుడు కులదేవత తెలియదు కాబట్టి వాళ్ళు అసలు సిచ్యువేషన్ ఏంటి సార్ వాళ్ళది? మరి ఇక్కడ ఏంటంటారండి, కులదేవత తెలియని వాళ్ళకి మనం చెప్పలేము ఇది మీ కులదేవత అని. సార్ అది ఎలాగా మరి ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఏం చేయాలి అంటే, ఎవరికి వారు జాతక చక్రంలో పంచమ భావ అధిపతి లేదా పంచమ భావాన్ని క్రియేట్ చేసే ప్లానెట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. 5వ భావాన్ని, 5 అంటే మంత్రస్థానం. 2వది 11వ భావం అంటే ఫుల్ఫిల్మెంట్. 11వ భావం అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మనం ఏదైనా ఒక పని ప్రారంభించాము, అది కంప్లీట్ అవ్వడం ఈజ్ 11వ భావం. ఫ్రూట్స్ తినడం, మనం ఒక విత్తనం వేసాం, ఆ విత్తనం జాగ్రత్తగా మొక్క అయింది, దాని తర్వాత చెట్టు అయింది, చక్కటి పళ్ళు వచ్చాయి, ఆ పండుని మనం తినేసేయడం ఈజ్ 11వ భావం. అంటే మన కష్టం కంప్లీట్గా అది ఫలకృతం అవ్వడం ఈజ్ 11వ భావం. ఇప్పుడు అందరూ ఎందుకు పూజిస్తాము? నా పనులు ఆగిపోతున్నాయి. దేవతను అందరూ పూజించేది ఎందుకు అంటే వాడి కష్టం తీరడానికి. అవును సార్. భక్తితో పూజించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ 1%. భక్తి ఇష్టంతో పూజించే వాళ్ళ సంఖ్య 1% అయితే 99 మంది పూజించేది ఎందుకు అంటే వాడి కష్టం రాకుండా ఉండడానికి, కష్టంలోంచి బయటపడడానికి పూజిస్తారు. అవును. కులదైవాన్ని పూజిస్తే ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడేస్తుంది, అందులో సందేహం లేదు. మరి అలాంటప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే ఈ పద్ధతి. 5వ భావాధిపతి ఎవరు? ఎందుకంటే రుణ రోగ శత్రుభావం అని 6వ భావంలో ఉంటాయి, దానికి వ్యయభావం 5వ భావం. ఇక్కడ 5వ భావాధిపతి వేరు, 5వ భావం ఉన్న రాశి వేరు, 5వ భావం ఇచ్చే కారకత్వం వహించే గ్రహం వేరు. కారకత్వం వహించే గ్రహం ఎవరు అనేది పట్టుకోవాలి. రవి అయ్యాడు ఉదాహరణకి, 5వ భావాన్ని కారకత్వం వహించే గ్రహం అని సూర్యభగవాన్ని చేయాల్సిందే. చంద్రుడు అయ్యాడు అనుకోండి, గౌరీదేవిని చేస్తే మీకు రుణరోగ శత్రువులన్నీ తగ్గిపోతాయి, అప్పులు గిప్పులన్నీ తగ్గిపోతాయి. అలా కాకుండా కుజుడయ్యాడు, కుమారస్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, ఖచ్చితంగా తగ్గుతాయి. బుధుడయ్యాడు ఉదాహరణకి, విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి పూజ, విష్ణు సహస్రనామాలు, ఏదైనా మంత్ర ఉచ్చాటన చేయడం ఖచ్చితంగా తగ్గుతాయి. గురువయ్యాడు దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఖచ్చితంగా మీకు రుణము రోగము శత్రుత్వము తగ్గుతాయి. ఈ 3 బాధపడుతూ ఉంటాడు మనిషి జన్మే ఈ 3 వెంట పడుతూ ఉంటుంది. ఏదే ఉంటే రుణం, లేకపోతే రోగము. రుణం అంటే డబ్బులు రుణమే కాదు, ఈ భార్యా పిల్లల యొక్క రుణం కూడా ఉంటుంది. రోగము లేకపోతే శత్రుత్వాలు అంతే. ఆ రకంగా గురువుదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు దత్తాత్రేయుడు. శుక్రుడు అనుకోండి అమ్మవారి ఆరాధన. శని అనుకోండి అగైన్ ఆంజనేయ స్వామి కానీ, కాళికా అమ్మవారు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శివుడు కానీ చేసుకోవచ్చు. అంటే వీళ్ళలో మీకు ఏదైనా ఒకటి చేసుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. అది మరి ఖచ్చితంగా శివుడైనా కాళికాదేవి అంటే డిపెండ్ అపాన్ కాంబినేషన్ బట్టి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు దాన్ని. రాహు అయితే దుర్గా, కేతు అయితే గణపతి. ఓకే. వస్తారు పర్టికులర్గా, వాళ్ళే వస్తారు ఆ కాంబినేషన్స్కి. ఎలా అయితే చూడండి, మనకి హోమియోపతి మెడిసిన్ కనిపెట్టిన అతను ఏం చేశాడంటే, ఒకసారి ఏదో తింటే జబ్బు వస్తుంది, ఏదో పురుగు వల్ల దేనివల్ల జబ్బు వస్తుంది, కానీ దాని నుంచి జబ్బు పోతుందని కనుక్కున్నాడు. అదే రీజన్, దానికే అదే కారణం జబ్బుకి, దాని నుంచి జబ్బు పోతుందని. అలాగే గ్రహమే మనకి మనం చేసిన పాపం గ్రహమూలాన వస్తుంది, అదే గ్రహాన్ని పూజిస్తే మళ్ళీ పాపం పోతుంది. అంతే కదా సార్. అలాగా ఈ పంచమ భావం ఎవరో కనిపెట్టుకోవాలి. ఇది మిమ్మల్ని రుణ రోగ శత్రువుల నుంచి బయటపడేస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటి, మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి. అంటే ఏమిటది? నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నా ఎయిమ్ మా తల్లిదండ్రులకు పాపం అద్దిల్లు ఉండేది, నేను పెద్ద ఇల్లు కట్టి నేను చూపిస్తాను, మా తల్లిదండ్రులు అందులో పెట్టుకొని నేను వాళ్ళ ఆనందం నేను చూస్తాను. పెద్ద ఇల్లు కట్టుకుంటాడు బంగ్లా, వాడితో ఫుల్ఫిల్మెంట్. లేదా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను ఒక మంచి కవి అవ్వాలనుకుంటే, ఇట్లా రకరకాలు ఉంటాయండి. మంచి హోటల్ పెట్టాలనుకుంటాడు వాడి అతను అంటే ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకి ప్యాషన్ ఏముంటుందంటే వాడు ఏ పాయింట్లో చూస్తాడంటే, ఒక సాఫ్ట్ ఇడ్లీ నెయ్యి పోసి చట్నీ పచ్చడి ఉంటే అవి ఎంతో టేస్టీగా ఉన్నాయి,
ఆ వచ్చినటువంటి ఆ కస్టమర్ తిని ఎంత ఆనందించాడు అన్న పాయింట్లో చూస్తాడు పెట్టేటప్పుడు. అవును సార్. అంత మంచి హోటల్ పెట్టాలని ఉంటుంది ఒక వ్యక్తికి, పేరు ఆ హోటల్ మంచి పేరు రావాలని ఉంటుంది. ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్స్, అంటే మీ డిజైర్ ఫుల్ఫిల్మెంట్స్. అప్పుడు 11వ భావం గ్రహం ఎవరైతే ఆధిపత్యం వహించిందో, ఎవరైతే ఇప్పుడు 11వ అధిపతి వేరే ఉంటాడండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, 11వ అధిపతి శని అని డైరెక్ట్ శనికి చేసుకోవడం కాదు, అతనికంటూ ఆ శని కాకుండా ఇంకో వ్యక్తి ఉంటాడు. అది ఫుల్ఫిల్మెంట్ చేసే గ్రహం ఇంకోటి పోర్ట్ఫోలియో పొందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు షూటింగ్ జరుగుతుంది సార్, జరుగుతుందని మనం చేసేస్తున్నాం, దీన్ని అరేంజ్ చేసిన వ్యక్తి ఇంకో వ్యక్తి ఉంటాడుగా, ఈ ఆఫీసు ఇదంతా. అవును. ఆయన నడవడం వల్ల ఇది నడుస్తూ ఉంటుంది. నేను చెప్పడం వల్ల కొంత నడుస్తే, మీరు అడగడం వల్ల కొంత నడుస్తే, రికార్డ్ అవ్వడం వల్ల, కెమెరా వల్ల నడుస్తే, అతను ఆఫీస్ పెట్టడం వల్ల ఆయన మెయిన్ పర్సన్. అంతే కదా. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారు, ఈ ఛానల్ ఓనర్ అవుతుంది, ఆయన మెయిన్ పర్సన్. ఆయన ఆపేయండి ఆగిపోతుంది, ఆయన ఇంకో రెండు ప్రోగ్రాములు చేయండి అంటే 2 ప్రోగ్రాములు ఇవాళ ఎక్కువ చేస్తాం. లేదు ఇవాళ వద్దండి, ఇవాళ మనం ఆఫీస్ మొత్తం మారుస్తున్నామండి, ఇవాళ ఏ షూటింగ్స్ వద్దండి అంటే ఇవాళ ఆఫీస్ రేపు చేస్తాం. అంతే కదా. అలాగే మెయిన్ ఓనర్ ఒక అతను ఉంటాడు, 11వ భావాన్ని ఫుల్ఫిల్మెంట్ చేసే ఓనర్ ఉంటాడు జాతచక్రంలో. ఓకే. అతనికి చేసుకోవాలి. చేసుకుంటే మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. చాలామందికి ఆ ఫుల్ఫిల్మెంట్ చేసే భావం ఎవరైతే ఉన్నారో అతను బలంగా ఉండడు. అందుకే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు పాపం అక్కడ దాకా వెళ్ళి ఫెయిల్ అవుతూ ఉంటాయి. హోటల్ పెడతారు, అంతా అరేంజ్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి హోటల్ పెట్టారు, అంతా ఉంది, కానీ కస్టమర్ రాడు లాస్ట్కి వచ్చి. తెలుసుకోవాలంటే ఎట్లా సార్, ఏ విధంగా తెలుసు? ఎవరి జాత చక్రంలో వాళ్ళ సపరేట్ ఉంటుంది అది. బికాజ్ ఆఫ్ నవగ్రహాలు ఎక్కడెక్కడ కూర్చున్నాయి, ఏవేవి ఎక్కడ కనెక్ట్ అయ్యాయి, ఒక్కొక్క డిఫరెంట్. మీ దానిలో వేరే ఉంటుంది, నా దానిలో వేరే ఉంటుంది, అతని దాంట్లో వేరే ఉంటుంది. అలా రకరకాల వ్యక్తులకు రకరకాల వేరుగా ఉంటుంది. దాన్ని మహర్షులు చాలా క్లియర్గా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. దాన్ని చూసుకొని చేసుకోవడం ద్వారా మనం ఫుల్ఫిల్మెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కొంతమందికి బలంగా ఉంటే, కొంతమందికి బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉన్న వ్యక్తి ఇంకాస్త ఎక్కువగా చేయాలంటే ఏం చేయాలి? ఏమో లక్షలు కోట్లు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి దీనికి. ఆ గ్రహం ఏదో, ఆ అధిష్టాన దేవత ఏదో, దాన్ని నువ్వు కూర్చొని స్మరించుకొని నీ పనులు చేసుకుంటే చాలు. నువ్వు దానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తెలుసుకున్న తర్వాత నువ్వు చేసే పూజలు, అంతేగాని అది తెలుసుకొని నువ్వు రోజు హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, వేలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు దానికి. తెలుసుకున్నామా ఆ దేవతా స్వరూపం, అమ్మవారు అని తెలిసింది, లలిత అమ్మవారు చేసుకుంటాం. ఆంజనేయ స్వామి అని తెలిసింది, నీ పక్కనే టెంపుల్ ఉంటే వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాం. లేదా ఇంట్లోనే పటం పెట్టుకుని ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదువుకుంటాం. శివుడు అని తెలిసింది, ఇంట్లో లింగం మీద 4 చుక్కలు నీళ్ళు వేస్తాం, అయిపోయింది. సార్ ఇంకోటి, ఇప్పుడు కులదేవతను పూజ చేస్తే కొన్ని గంటలు బయటికి వెళ్తాయి, లేకుంటే కులదేవతను ప్రతి సంవత్సరం పూజ చేయాలా, లేకుంటే? కులదేవతను నిత్యం పూజించాలండి, నిత్యము పూజించాలి. ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలని కాదు, నిత్యము పూజించాలి కులదేవతని. కొంతమంది ఏం చేస్తారంటే పండగలకు ప్రత్యేకంగా పూజిస్తారు. మళ్ళీ పండగలకు ప్రత్యేక పూజ ఎలా అయితే మనం చూడండి, పండగకి కొత్త డ్రెస్ వేసుకుంటాం, మామూలు రోజు ఇంట్లో బనీను చెడ్డు వేసుకొని తిరుగుతుంటారు అందరూ. అలానే పండగ రోజు చేసుకున్నట్టే రోజు చేసుకుని తిరగరు కదా, సీరియల్లో తప్ప బయట తిరగరు ఎవరు. అట్లా సీరియల్స్లో అలా కనబడుతూ ఉంటుంది, నగలు బట్టలు వేసుకొని. సో ఏంటంటే పండగ రోజు ఇంకొంచెం రెస్పెక్ట్ఫుల్గా, అమ్మాయి ఇంతకాలం నువ్వే కాపాడావు. ఒకసారి మనం ఏం చేస్తాం, పిండి వంటలు అవన్నీ వండి ఆవిడకి నైవేద్యం పెడుతూ ఉంటాం. కృతజ్ఞత, గ్రాట్యుటీ అంటారు దాన్ని, తెలుపుకోవడం. అది ఆ రకంగా కులదేవత తెలిస్తే చేసుకోవచ్చు. కులదేవత తెలవని వారు ఈ 5, 11ని సంబంధం చూసుకొని చేసుకుంటే ఈక్వల్ టు కులదేవత ఇచ్చే ఫలితాలు ఇక్కడ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ కులదేవతకి అక్కడ నుంచి వచ్చే ఎనర్జీకి సంబంధం ఉంటుంది. ఈ 5, 11కి ఎవరైనా కానీ ఇవి తప్పించుకోవాలని చూస్తాడుగా. రుణము, రోగము, శత్రుత్వం ఉండకూడదు అనుకుంటాడు, నేను అనుకుంటే సాధించాలనుకుంటాడు. వీటిలోనే ఆనందం ఉంటుంది మనిషికి. ఇవి అయిపోతే మనిషి ఇంకేం అక్కర్లేదు, అతని కోరిక తీరింది. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అతని కోరిక తీరిపోయింది. 11వ భావం చేసుకుని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, తీరిపోయింది. సీఎం అవ్వాలనుకుంటే తీరిపోయింది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.